విత్ ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మోహన్ రాజా గారు. ఈ సినిమా బేసికలీ రీమేక్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ కాల్ లూసిఫర్. ఈ మూవీ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నా బర్త్డే రోజు ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. రేడియో సిటీలో నా బర్త్డే రోజు చిరంజీవి గారి ఇంటర్వ్యూ ప్లే చేసినాను 2022లో. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వెంట్ త్రూ. మరి సినిమాలో చూసుకుంటే ఎందరో గొప్ప నటులు యాక్ట్ చేయడం జరిగింది. చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారు, నయనతార గారు, సత్యదేవ్ గారు, మురళీ మోహన్ గారు, పూరి జగన్నాథ్ గారు, మురళీ శర్మ గారు, బెనర్జీ గారు వంటి వారు ఎందరో. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మన తమన్ గారు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 6 పాటలున్నాయి. ఇందులో నా ఫేవరెట్ తారుమార్ తక్కరుమార్. ఎందుకంటే ఈ హుక్ స్టెప్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో కలిసి హోస్ట్ చేసినానమాట నేను. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అయితే సినిమా విషయానికి వస్తే, ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ ఫ్రాన్స్ లో ఒక అన్సాల్వ్డ్ కేస్ వాళ్ళ జూనియర్ కి ఇస్తారు. ఆ కేస్ అబ్రహం ఖురేషీ గురించి. మీన్ వైల్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పీకేఆర్ ఒక లీడర్ అన్నమాట. ఆయన ఒక రూలింగ్ పార్టీకి. హీ డైస్ ఇన్ ద హాస్పిటల్ ఆల్ ఆఫ్ అ సడన్. అక్కడ యాక్టింగ్ సీఎం అయినటువంటి నారాయణ వర్మ సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. గోవర్ధన్ ఈయన యూట్యూబ్ వేదికగా ఒక లైవ్ ని స్ట్రీమ్ చేస్తారు. రూలింగ్ పార్టీ యొక్క ఫినాన్షియల్ సిండికేట్ గురించి, వాళ్ళ ఎసెట్స్ గురించి, పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరున్నారు, వీళ్ళందరూ సీఎం పదవికి ఎట్లా పోటీ పడతారు, ఇవన్నీ చెప్తా ఉంటాడనమాట. సత్యప్రియ పీకేఆర్స్ డాటర్, అదేనండి సత్యప్రియ క్యారెక్టర్ ప్లే చేసింది మన నయనతార గారు. is married to జయదేవ్. జయదేవ్ క్యారెక్టర్ ప్లే చేసింది సత్యదేవ్ గారు. వాళ్ళ హస్బెండ్ రియల్ ఎస్టేట్ ఇంకా హవాలా స్కామ్స్ అన్ని చేస్తూ ఉంటారన్నమాట. బ్రహ్మ పీకేఆర్స్ సీక్రెట్ ఫస్ట్ చైల్డ్ ఇస్ లేబుల్డ్ యాజ్ మోస్ట్ డేంజరస్ బై గోవర్ధన్. ముంబైలో జయదేవ్ ఇంకా వర్మ అబ్దుల్ ని కలుస్తారు. సో జయదేవ్ కి ఒక వార్నింగ్ ఇస్తారనమాట, తన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని ఆపేమని. కానీ పీకేఆర్ చావుతో జయదేవ్ పార్టీని నడిపించాలనుకుంటాడు, అది కూడా డ్రగ్ మనీతో. హీ స్ట్రైక్స్ ఎ డీల్ విత్ లూకస్ టు ట్రాన్స్ఫర్ 750 crores అన్నమాట మంత్లీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అన్చెక్ డ్రగ్ ఇంపోర్ట్స్ ఇన్ టు ది సిటీ. అయితే పీకేఆర్స్ లాస్ట్ రిచువల్స్ టైంలో సత్య వర్మని అడుగుతాడు బ్రహ్మని ఈ రిచువల్స్ ఎట్లా అయినా అటెండ్ అవ్వకుండా చూడమని. వర్మ ఎన్ఫోర్సర్ అయిన ఇంద్రజీత్ బ్రహ్మని ఆపలేపోతాడు. బ్రహ్మకి వాళ్ళ చెల్లికి పెద్ద కాంటాక్ట్స్ అనేవి ఉండవు. వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోరు. వాళ్ళ లైఫ్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇంతకీ ఏం ఇన్సిడెంట్స్ జరుగుతాయి? కానీ సత్య జయదేవ్ మీద అగేన్స్ట్ గా మారుతుంది. ఎంతో ప్రేమగా చూసుకునే జయదేవ్ మీద అగేన్స్ట్ కి ఎందుకు మారుతుంది? వాళ్ళ అన్న బ్రహ్మని వెళ్లి ఏం కోరుతుంది? ఇంతకీ ఆ సీఎం పదవి ఎవరికి దక్కుతుంది? ఒక పక్క చూస్తే జయదేవ్ ఏమో 140 MLAs కి నామినేషన్స్ వేద్దామని సపోర్ట్ తీసుకుంటాడు. బ్రహ్మ జైల్లో ఉంటారు. ఇవన్నీ ఇలా ఉండగా మన సల్మాన్ ఖాన్ గారి ఎంట్రీ ఉంటది. అసలు ఎట్లా ఉంటది, ఎందుకుంటది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాను ఒకసారి రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా గాడ్ ఫాదర్.